జై శ్రీమన్నారాయణ. ఓం అస్మత్ గురుభ్యో నమ. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారాధ్యం సంసృతిసితశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సృజనిగళితం యాభలాకృంచ భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. నా పేరు ముడుంబై శారదాదేవి, విశాఖపట్నం. నాకు ఇచ్చిన పాసురం 5వది మాయనై. ముందుగా కొంచెం అవతారిక చెప్పుకొని ఇప్పుడు పాసురంలోకి వెళదాం. భగవత్ తత్వము అనేది 5 రూపాలుగా ఉంటుంది. పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చా రూపాలుగా. మొదటి పాసురంలో ఉభయ విభూతులు అనగా లీలా విభూతి, నిత్య విభూతి సంబంధాన్ని నారాయణ అనే పదంతో చెప్పారు. ఇది పరతత్వం. రెండవ పాసురంలో పాల సముద్రంలో శేషశయ్యపై ఉన్న వ్యూహ అవతారమైన శేషసాయిని ఉపాసించారు. మూడవ పాసురంలో వామనుడుగా అవతరించి త్రివిక్రమగా పెరిగిన విభవ అవతారాన్ని ఉపాసించారు. ఇక 4వ పాసురంలో పర్జన్య దేవుని వర్షము ఎలా కురవాలో ప్రార్థించి ఆయనలో అంతర్యామిగా ఉన్న పరమాత్మని ఉపాసించాడు. ఇక మనకి ఈ 5వ పాసురంలో కృష్ణావతార సౌలభ్యాన్ని, అర్చారూపంలో ఉన్న స్వామి యొక్క నామాన్ని కీర్తిస్తే కలిగే ఫలితాన్ని చెప్పింది మన గోదమ్మ. గోపికలందరూ చర్చించుకుంటున్నారు. మన జ్ఞానం లేని వాళ్ళం, ఎన్నో పాపాలు చేసిన వాళ్ళం, మరి మనం భగవంతుణ్ణి ఎలా చేరుకుంటాము అని ప్రశ్నించుకుంటున్నారు. ఇందులో కొంతమంది గోపికలకి పురాణాలు, ఇతిహాసాలు బాగా తెలిసిన కొంతమంది ఉన్నారు. ఆ వేళ ద్రౌపది కౌరవ సభలో హే కృష్ణ ద్వారకావాసిన్ గోవింద అని నామాన్ని కీర్తించి కృష్ణుని అనుగ్రహాన్ని పొందింది కదా అని చెప్పారు. నామస్మరణ అనేది కర్మ చేసిన వారికి, జ్ఞానాన్ని సంపాదించిన వారికి, ప్రపన్నులకి ఎవరికైనా అవసరమే. అదే మనల్ని రక్షిస్తుంది. నామస్మరణ మన పాపాలన్నీ పోగొట్టే శక్తి కలిగి ఉంటుంది అని ఈ పాసురంలో ఆండాళ్ తల్లి చెప్పింది. ఇంకా పాసురంలోకి ప్రవేశిద్దాం. மாயனை மண்ணு வடமதுரை மைந்தனை தூய பெரு நேரியமுனை துறைவனை ஆயர் குலத்து நீள் தோன்னும் மணி விளக்கை தாயை குடல் விளக்கம் செய்த தாமோதரனை தூயோமாய் வந்து நாம் தூமலூர் தூவி தொழுது வாயினால் பாடி மனத்தினால் சிந்திக்க போய பிழையும் புகுதரவும் நின்னனவும் తీయనిల్ తూసాగం చెప్పేలోరింబావాయ్. ఆ స్వామి ఎలాంటి వాడో మనకి చెప్తున్నారు. ఆశ్చర్యకరమైన చేష్టలు ఉన్నవాడు మన కృష్ణ భగవానుడు. భగవత్ సంబంధం ఉన్న ఆ ఉత్తర మధురకి నిర్వాహకుడు. పవిత్ర యమునా నది రేవులో ఎప్పుడూ నిత్యం ఉండేవాడు. గొల్లవంశంలో అవతరించిన మాణిక్య దీపము. తల్లి యశోదా గర్భాన్ని లోకులు అందరూ పొగిడేలా చేసిన దామోదరుడు. కృష్ణ భగవాను దగ్గరకు మనం పవిత్రులమై వచ్చి పరిశుద్ధమైన పుష్పాలతో సేవించి నోరారా స్వామి కళ్యాణ గుణాలు పాడి మనసారా ధ్యానిస్తే మనం పూర్వం చేసిన పాపాలు, రాబోయే పాపాలు, అన్ని పాపాలు పెద్ద దూది రాశిలో అగ్ని వేస్తే భస్వం అయిపోయినట్లుగా ఈ పాపాలన్నీ నశిస్తాయి అని ఈ పాసురంలో మనకి గోదమ్మ చెప్పింది. మాయనై అంటోంది గోదాదేవి. ఈ గోపికలు కృష్ణనామాన్ని చెప్పడం మొదలుపెట్టి మాయావి అని ఆరంభించారు. ఈ భగవంతుడి యొక్క మాయ చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. మాయ అంటే ఉన్నది కనబడకుండా పోవడం అంటారు. అంటే మనకి చూడండి, అబ్రకదబ్రా అని మ్యూజిషియన్లు వీళ్ళు చేసే మాయ లాంటిది కాదు మన కృష్ణుడి యొక్క మాయ. మాయ అంటే మనకి ఏం చెప్తారంటే ఒక ఆశ్చర్యాన్ని కలిగించే శక్తి. మాయ అంటే భగవంతుడి యొక్క సంకల్పం. ఈ మాయ అనే శబ్దానికి పరత్వము, సౌలభ్యము రెండూ చూపించాడు మనకి కృష్ణ భగవానుడు.
భగవద్గీత 2వ అధ్యాయం 29వ శ్లోకంలో ఆశ్చర్యవత్ వదతి ఆశ్చర్యవత్ పశ్యతి ఆశ్చర్యవత్ శృణోతి శ్రుత్వాప్యేనం వేదనచ్చైన కశ్చిత్ అని భగవంతుడు గురించి మనం వినాలన్నా, చెప్పాలన్నా, చూడడం అన్నా కూడా ఎంతో ఆశ్చర్యంగా ఉంటుంది. ఇలా పరమాత్మని తెలుసుకోవడం ఎవరికి సాధ్యం కాదు అని భగవంతుడు భగవద్గీతలో చెప్పాడు. దేవకీదేవి కడుపులో 12 మాసాలు ఉండి సామాన్య పిల్లాడిలాగా అవతరించాడు. అసలు పుట్టుకేలేని స్వామి కర్మవశంతో పుట్టినట్లుగా పుట్టి దేవకీదేవుడు అని తెలిసేలాగా శంఖ చక్ర గదలతో పుట్టాడు. శంఖ చక్ర గదాధరుడై పరత్వాన్ని చూపించి తల్లి కడుపులో పుట్టడం సౌలభ్యాన్ని చూపించాడు. దేవకీ వసుదేవులు ఆశ్చర్యపోయేలా చేశాడు. ఇంకా బాల్య చేష్టలు చెప్పుకుందామా అంటే ఆయన చేసిన అల్లరి చేష్టలు ఇన్ని అన్నీ కావు. అవన్నీ తలుచుకుంటే మనకి చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. పరమపదంలో ఉన్న స్వామికి భూలోకంలోని గోకులంలో పాలు, పెరుగు, వెన్న, నెయ్యి కడుపు నిండా తినాలి అనే కోరిక కలిగిందిట ఒకసారి. ఈ నిత్యసూరులందరూ స్వామికి ఆరాధన చేస్తున్నారు. ఆ సమయంలో ధూపం సమర్పించడం చేస్తున్నారు. ఆ ధూపం అంతా వ్యాపించేసింది. దాంట్లో స్వామి కనబడకుండా ఉన్నాడు వాళ్ళకి. ఈ పరమాత్మ ఏం చేశాడు, ఇదే అదనుగా చేసుకుని ఈ భూలోకంలో శ్రీకృష్ణుడిగా రేపల్లెలోకి గొల్లవాడుగా అవతరించి అక్కడ గోపికల ఇంట్లో అందరి ఇళ్లల్లోకి వెళ్ళి పాలు, పెరుగు, వెన్న, నెయ్యి అన్నీ దొంగతనంగా తీసుకుని అవే తనకు చాలా ఇష్టం అన్నట్టుగా ఈ గోపికల చేత కొట్టించుకొని, ముట్టించుకొని, కట్టించుకుని చాలా రకాల ఆశ్చర్యకరమైన పనులు చేసి మళ్ళీ ధూపం తగ్గిపోయే సమయంలో పరమపదం వచ్చి యథాస్థానంలో ఉన్నాడు అని పెద్దలు మనకి చమత్కారంగా చెప్తారు. మన్ను వడమధురై మైందనై ఎప్పుడు భగవంతో సంబంధం ఉన్న ఉత్తర మధురకు నాయకుడు. మధురలో అవతారాలు మార్చి మార్చి దర్శనమిచ్చాడు. ఆ మధురయే సిద్ధాశ్రమం. మధురలో వామనమూర్తిగా వెలిశాడు. శత్రుఘ్నుడు లవణుడు అనే రాక్షసుణ్ణి చంపి మధురను రాజధానిగా చేసుకున్నాడు. ఈ మధురలోనే దేవకీ వసుదేవులకు కృష్ణుడుగా అవతరించాడు. ఆళ్వార్లు, ఋషులు కూడా మధురని చక్కగా కీర్తించారు. ఇంకా మనకి మైండ్ అనై అనే పదానికి బలవంతుడు, బిడ్డ, యువకుడు, రాజు అనే అర్థాలున్నాయి. పుట్టగానే దేవకీ వసుదేవుల కాళ్ల సంకెళ్ళలు తీసివేసిన బలశాలి. చిన్నతనంలో ఆయన చేసిన అనేక చేష్టలు అదే బిడ్డడుగా చేశాడు అనమాట. ఇంకా యువకుడిగా గోపికలతో, గోపాలులతో ఆడుతూ పాడుతూ ఆ గొల్ల కులాన్నంతటినీ కూడా తరింపచేశాడు. ఇంకా ఈ గోకులంలో వాళ్ళందరినీ కూడా రంజింపచేసిన రాజత్వం ఆయనలో ఉంది అని చెప్తారనమాట. తూయ పెరునీర్ యమునై తురైవనై, యమునా నది చాలా పవిత్రమైంది. కంసునికి భయపడకుండా వసుదేవుడికి దారిచ్చింది అని చెప్తారు. ఈ కృష్ణుడు, గోపికలు ఈ నదిలో జలక్రీడలు ఆడుతూ నోటితో నీరు పుక్కిలించడం వల్ల యమునకు ఆ పవిత్రత వచ్చింది అని చెప్తారనమాట. ఆయరుకులత్తనీళ్ళు తోన్నుం మణి విளக்கை, ఈ పరమాత్మ పరమపదంలో పగలు పెట్టిన దీపంలా ఉన్నట్టు. అది ఎంత పెట్టినా సరే ఆ పగలలో ఆ దీపం సామాన్యంగా ఉంటుంది. కానీ గోపకులంలో మణి దీపంలాగా దివ్య తేజస్సుతో ప్రకాశించేట పరమాత్మ. తాయై కుడల్ విళక్కం సైద దామోదరనై, తల్లి కడుపును ప్రకాశింపజేసిన దామోదరుడు అంటున్నారు. ఈ మధుర కవులు మనకి కన్నెను సిరుద్దాం బినాల్ కట్టున్న పండియ పెరుమాయన్ అని చెప్పి యశోద కట్టిన తాళ్ళు ముడులుగా ఉండి 2 అంగుళాలు తక్కువగా ఉండడం వల్ల ఆ ముడులన్నీ ఎక్కువైపోయాయి. దానితో స్వామికి బొజ్జ మీద ఒక మచ్చ లాంటిది ఏర్పడింది. ఈ మచ్చను చూసి భక్తులందరికీ, మన నమ్మాళ్ళవారి లాంటి వాళ్ళందరికీ చాలా బాధ కలిగి మూర్ఛను కూడా పోయారు అని పత్తుడై అనే మనకి
ఒక పాసురంలో చెప్తారు. అలా స్వామి బంధనాన్ని మనం గనక స్మరిస్తే మన బంధనాలన్నీ కూడా వీడిపోతాయి అని చెప్తారు. ఈ విధంగా దామోదరుడు అనే నామం యశోదాదేవికి కీర్తిని తెచ్చిపెట్టింది. తూయోమాయి వందునం. ఈ పవిత్రులమై వచ్చి మనం స్వామిని గనక కీర్తిస్తే పాపాలన్నీ పోతాయి అని చెప్పారు. ఈ భగవంతుడిని మనసారా భావించి ఆశ్రయిస్తే అదే శుద్ధి. ద్రౌపది, విభీషణుడు ఇలా స్వామిని శరణాగతి చేసి ఆశ్రయించారు. తూమలర్ తూవి తొజుదు. పవిత్రమైన పువ్వులను చల్లి అర్పించి సేవిస్తే చాలు అని చెప్తారు. గజేంద్రుడు ఏం చేశాడు? ఆ కొలనులో మొసలితో పోరాడి స్వామికి కమలాన్ని అర్పించాడు కదా. మరి పరమాత్మకి ఇష్టమైన పుష్పాలు ఏంటో చూద్దాం. అహింసా ప్రథమం పుష్పం, పుష్పమింద్రియ నిగ్రహ, సర్వభూత దయా పుష్పం, క్షమా పుష్పం విశేషత, జ్ఞానం పుష్పం తపః పుష్పం, జ్ఞానం పుష్పం తథైవ చ, సత్యమష్టవిధం పుష్పం, విష్ణోః ప్రీతికరం భవేత్. ఇవి స్వామికి సమర్పించాల్సిన పుష్పాలు. ఈ పుష్పాలని మనం పరమాత్మకి అర్పిస్తే ఆత్మ గుణాలతోటి మనం పూజించాలి, పరమాత్మకి అర్పించి అని చెప్తున్నారు. ఇంకా వాయనాల్ పాడి మనత్తినాల్ చిందిక్క. మనలో భక్తిభావం ఎక్కువగా ఉందనుకోండి, మనకి మనస్సు యొక్క సహాయం లేకుండానే మనలో ఆ వాక్కు ఆ స్వామి యొక్క నామాన్ని పలుకుతూ ఆయన దగ్గరికి వెళ్ళి సేవించి ఆ స్వామి నామాల్ని కీర్తిస్తూ ఉండడం జరుగుతుంది. ఎప్పుడంటే ఇదంతా జరిగిందో మనకి మన మీద ఒక అధికారం లేకుండా పోతుంది. అప్పుడు మనకి తెలియకుండా మన పాపాలన్నీ కూడా వాటంతటవే పోతాయి అంటున్నారు. పోయే పిళయం పుగుదరవా నిన్ననవం తీయనేలు తూసాగం. ఈ పరమాత్మని అర్చించి పాడి మనసులో ధ్యానిస్తే ముందు చేసిన పాపాలు, రాబోయే పాపాలు అన్నీ వదిలి వెళ్ళిపోతాయట. బుద్ధిపూర్వకంగా చేసిన పాపాలు ఉంటాయి కదా, అవిని స్వామి చేరిన వెంటనే ఒక పెద్ద దూది రాశిలో అగ్ని పడినట్లుగా భస్మం అయిపోతాయి అని చెప్తున్నారు. ఇలా మనం భగవంతుడిని చేరడానికి భయం అనేదే మనకి అక్కరలేదు. అందుకని ఆయన నామాల్ని కీర్తిద్దాము. మాయావి మధురానాయక, యమునా తీర విహారి, నందవ్రజ మంగళదీప, యశోదా గర్భ ప్రకాశ, దామోదర అని నామాన్ని కీర్తిద్దాం. రండి, నీ గోపికలందరినీ గోదాదేవి పిలుస్తూ వ్రతం చేయడానికి సిద్ధపరిచింది. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ.